దైవ మర్మములు షేరింగ్ గాడ్ సీక్రెట్స్ బై బ్రదర్ భక్త్ సింగ్. థీమ్ ఆఫ్ ద మంత్ పర్వత శిఖర అనుభవము యొక్క రహస్యములు. జులై 10. నీమీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు, నీతో వాదించువారు మాయమై నశించుపోవుదురు. యెషయా 41:11. మానవమాతృలముగా మనము అనేక భయములతో నిండదియుండము. క్రైస్తవ జీవితములో అనేక కఠినమైన ఆటంకములను ఎదుర్కొనవలసియున్నాము. ప్రతి భయము, ప్రతి కష్టము ఒక పర్వతము వలె నగుపించును. అది మన శోధనగా గాని, లేక పరీక్షగా, లేక శ్రమగా భావించినప్పటికినా 15-16 వచనములలో మనకు గల వాగ్దానము: నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును. ప్రతి ఆటంకము, అది ఎంత కఠినమైనదైననూ సరే, ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన పూర్తిగా జయించగలము. బలహీనులైన విశ్వాసులు బలముగలవారగుదురు. దేవుని వాగ్దానములను కోరుకొనుట ద్వారా వారి జీవితములలోని ప్రతి ఆటంకమును ఎడతెగక జయించుచూ వెళ్లెదరు. అపోస్తలుల కార్యములలో ప్రధాన యాజకుడు, అధికారులు శిష్యులను బెదరించినప్పుడు వారు ప్రార్థించిరి. అంతటా ఆ స్థలము కంపించెను. అపోక 4:31-33. వారు కొద్ది సంఖ్యలోనే ఉండిరి. అయితే వారు సహాయము కొరకు దేవుని మీద ఆధారపడి ప్రార్థించిరి. ఆ ప్రార్థన ప్రపంచమంతటినీ కంపింపజేసెను. వారు ఆ పర్వతమును నూర్చనారంభించిరి. పైరూపములను బట్టి చూచినచో వారు సామాన్యమావులే, కాని దేవుని వశపరచుకునుట ఎట్లో వారెరిగియుండదిరి. అట్లే ప్రతి విశ్వాసియు కక్కులు పెట్టబడిన పదునుగల క్రొత్తదైన నుడిపిడి మ్రానుగా కాగలడు. మరియు ప్రతి పరీక్షలో దేవుడనుగ్రహించు విజయమును బట్టి సంతోషించగలడు. యెషయా 42:16. ఇప్పుడు గ్రుడ్డివారు తమ దారిని కనుగొనలేరు. అయితే ఇచ్చట ఆత్మీయ సంబంధమైన గ్రుడ్డివారితో ప్రభువు: మీరెరుగని దారిగుండా నేను మిమ్మును నడిపింతును, నన్ను నడిపింపనీయుడది, అప్పుడు మీరు మీ మార్గమును కనుగొందురు అని చెప్పుచున్నాడు. దేవుని హస్తమును పట్టుకుని ప్రతి స్థలమునందు సురక్షితముగా నడచుట ఎంతో ఆశ్చర్యకరమైన అనుభవముయున్నది. ఆశ్చర్యమును కలిగించు విధానములో దేవుడు మార్గము చూపించు సంఘటనలు జీవితములో అనేకములు కలుగును. నీ జీవితములో ఎన్నో క్లిష్ట పరిస్థితులుండవచ్చును. నీవు అయోమయమైన స్థితిలోనున్నావేమో. ఏది తీర్మానించవలనో నీకు తోచని పరిస్థితితో దేవునికి ముర్రపెట్టి, ప్రభువా, నన్ను నడిపించెనని వాగ్దానము చేసితివి గదా, నాకిప్పుడు మార్గమును చూపించుము అని అడుగుము. వెంటనే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించుట నీవు చూడగలవు. సామాన్య విశ్వాసముతో ప్రభువును చేపట్టుము. దైవ మర్మములు షేరింగ్ గాడ్ సీక్రెట్స్. వినినందులకు వందనములు. అలసిన వానిని ఊరడించు మాటలు. అ వర్డ్ ఇన్ సీజన్ టు ద వియరీ. జులై 10. నా ఆశ్రయము దేవునియందుయున్నది. కీర్తన 62:7. దేవుని వాక్యమునందలి ఆయా కాలములలో ఇవ్వబడిన సూచనలను బట్టి, పలుకబడిన ప్రవచనములను బట్టి దేవుని ప్రజలు రాబోవు పరిస్థితులకు సిద్ధపడదీయుండవలెను. ఎందువలననగా మరి ఎక్కువ శోధనలు, శ్రమలు ఎదుర్కొనవలసివచ్చును. దేవునికి వందనములు. ప్రభువునందు మనకు బలమైన ఆశ్రయము కలదు. భద్రత కొరకు, రక్షణ కొరకు మనమచ్చటికి పరుగెత్తవచ్చును. దేవుని వాక్యమునందు ప్రభువైన యేసుక్రీస్తుకు ఇవ్వబడిన అనేక నామములలో ఆశ్రయము ఒకటి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కీడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తన 18:2. ఇంకను సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయ్యున్నాడు. కీర్తన 46:7-11. ఎవరైతే ఆయనను తమ స్వంత రక్షకునిగా అంగీకరించిరో వారు నిత్యమైన ఆశ్రయము కొరకు ఆయన యొద్దకు పరుగెత్తవచ్చును. పాత నిబంధన కాలములో ప్రభువు యెహోషువాతో 6 ఆశ్రయపురములను ఏర్పరచవలనని, పొరబాటున ఒక వ్యక్తిని చంపినవాడు ప్రతిహత్య చెయ్యువాని చేతిలో పడకుండా ఆ పురములో చేరవలనని తెలిపెను. యెహోషువ 20:2-3. ఈ ఆశ్రయము కొద్దికాలము వరకి, అనగా ప్రధాన యాజకుడు బ్రతికి ఉన్నంతవరకి. కాని యేసుక్రీస్తు ప్రభువుతో మనము కలిగియున్న భద్రత, ఆశ్రయము ఎన్నటెన్నటికినీ ఉండును. ఆ 6 ఆశ్రయపురములు కెదెషు, షెకెము, హెబ్రోను, బేసెరు, రామోతు, గోలాను అనునవి. ఈ పేర్లన్నీయూ మనము యేసుక్రీస్తు ప్రభువులో ఎట్టి భద్రతను కలిగియున్నామో తెలిసికొనుటకు సహాయపడును. మొట్టమొదటి ఆశ్రయపురము కెదెషు, అనగా పరిశుద్ధత అని అర్థము. కొందరు దేవుడు కొన్ని పాపములు మాత్రమే క్షమించగలడుగాని అన్నింటినీ కాదు, ఎందుకనగా అవి చాలా ఎక్కువగా నున్నవని తలంచుదరు. దేవుని ముందు నేనే విధముగా పరిశుద్ధముగా నీతియుక్తముగా నుండగలనని
కొందరి హృదయములలో ఎడతెగని పోరాటముండును. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. హెబ్రీ 12:14 అనియు, అదేవిధముగా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరునూ పరిపూర్ణులుగా నుండెదరు. మత్తయి 5:48 అని చెప్పుచున్నది. మరల, నేను పరిశుద్ధుడను గనుక మీరునూ పరిశుద్ధులయ్యుండుడి. పరిశుద్ధుడుగా నుండవాలననిడి కోరికతో చాలామంది దానధర్మములు చెయ్యుదురు, తీర్థయాత్రలకు వెళ్ళుదురు. కొంతమంది తమ శరీరములను బాధపరచుకుందురు. రోమన్ కేథలిక్ వారు పరిశుద్ధ ప్రార్థన హోలీ మాస్లో పాలిభాగము పొందిన ఎడల అన్నీయూ కాకపోయినను కొన్ని పాపములైనను క్షమించబడునని తలంచుదురు. ఆ విధముగా చాలామంది పరిశుద్ధముగా ఉండవలనని అనేక విధములుగా ప్రయత్నించుదురుగాని ఇంకనూ దౌర్భాగ్యకరముగా అగుదురు. యేసుక్రీస్తు ప్రభువే మన పరిశుద్ధత. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమా 4:25. ఆయన వర్తమాన, భూత, భవిష్యత్కాలపు పాపములన్నీయూ కప్పివేయును. అది సంపూర్ణమైన రక్షణ. ఈ సత్యమును అనేక సంవత్సరముల తర్వాత మనము గ్రహించుదుము. దేవుడు దయగలవాడు కాబట్టి కొన్ని పాపములు మాత్రమే క్షమించును. మిగిలిన పాపముల క్షమాపణ కొరకు మనము ఉపవాసముండి ప్రార్థించవలెను, లేక తీర్థయాత్రలకు పోవలెను, లేక దానధర్మములు చేయవలెనని సాతాను మన హృదయములో అనుమానము పుట్టించును. ఈ విధముగా వారు మోసగింపబడుదురు. 1 కొరింథీ 1:30 ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు మన పరిశుద్ధత, నీతి అయ్యున్నాడు. ఆయన సంపూర్ణమైన రక్షణనిచ్చును. మనలో ఎవరమూ దానికేదియూ చేర్చరాదు. ఆయన మన నీతి అయినందుకు ఎడతెగక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలెను. అప్పుడు దేవుని సమాధానము మనలోనికి వచ్చును. మనము పరిశుద్ధులముగా నగుదుము. అలసిన వానిని ఊరడించు మాటలు. అ వర్డ్ ఇన్ సీజన్ టు ద వేరీ. వినినందులకు వందనములు.